నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. రహోత్ మందిరం నుండి రూత్ జాన్సన్ నేను హుగ్లీ పట్టణానికి ప్రార్థించి కనిపెట్టి విశ్వాసంతో నమ్మకంతో నేను కోరిన విధంగా నేను మీ మధ్యకు రాబోతున్నాను. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించబడి ఈ వర్తమానాల్లో కొన్ని విషయాలు మీ మధ్యలో నేను ఉంచాలని ఆశపడుతున్నాను. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయడని దేవుడు ఆదేశం ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ప్రార్థన ఎంత ఆవశ్యకమో మనం గుర్తింపవలసిన వారమైన ప్రార్థన పరిస్థితులను మార్చేది, ప్రార్థన శాసనాలు చట్టాలను మార్చేది, ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేయగల సర్వశక్తి గల దేవుడు పరలోకమందు మనకున్నాడు. పరలోక ద్వారాలు తెరుస్తాడు ప్రార్థన ద్వారా. ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు. గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ప్రపంచాన్ని కదిలించేది దేవుని హస్తం అయితే, దేవుని హస్తాన్ని కదిలించేది భక్తుని యొక్క ప్రార్థనని ఒక గొప్ప దైవజనుడు మరి ఆయన తెలుపుతున్నారు. కాబట్టి ప్రార్థన ఎంతో అమూల్యమైనదని మరొకసారి మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. హౌ మచ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎంత సమయం దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం. రోజుకి 24 గంటలు ప్రభు మనకి ఇచ్చారు. ఎంత సమయాన్ని దేవుని కొరకు మనం వెచ్చిస్తున్నామో మరొకసారి మనం కలుపుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు పగటి వేళ దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఒలీవకొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయించు కాలము గడుపుచుండేది ఉంది దైవ గ్రంథంలో సువార్తల్లో. కాబట్టి ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభుకే ప్రార్థన అవసరమైతే మట్టి మానవులమైన మనల్ని రక్షించిన ప్రభు రక్షించిన మనకు ప్రార్థన ఎంత అవసరమైనదో మనం ఒకసారి గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రేయర్ ఇస్ ద కీ. ప్రార్థన తాళం చేయబడింది, ప్రార్థన ఊపిరి వంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో సమయం గడపడం ఎంతో ప్రాముఖ్యమైనది. దావీదు భక్తుడు 116వ కీర్తన 9వ వచనంలో సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నా కాలము గడుపుతున్నాడు. ఆయన రాజు ఎంతో సమయము దేవుని సన్నిధిలో వెచ్చించి దేవుని సన్నిధిలో ఆయన సమయాన్ని కాలాన్ని గడిపాడు. How we are spending our time. We have to examine ourselves in the mighty God. So set your time for prayer. ప్రార్థనకు సమయం ఇచ్చి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం సాధిద్దాం. ప్రభు వైపు చూద్దాం. విశ్వాసం మన కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందె ప్రాంతంలో ఓపికతో పరిగెత్తాలని ప్రభు పేటని హెచ్చరిస్తున్నాను. దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో శత్రువులతో పోరాడి మనం ఎదుర్కోవాలంటే ప్రార్థన ఎంతో అవసరమైనది. కనుక గొప్ప ప్రార్థన వీరులుగా యోధులుగా ప్రభు మనల్ని సిద్ధపరచాలని, అలా ఉండుటకు మన మనసును మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు అప్పగించి ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు మనం ప్రయాసం పడి పోరాడి ప్రార్థన చేసి శత్రువుపై ఘన విజయం పొందుగాక. ఆమేన్.